16 ఏళ్లుగా ప్రజాసేవకుడిగా ఉన్నానని, ప్రజాసేవలో తాను నిమగ్నమైనందుకే తనకు ప్రజా ఆశీర్వాదం ఉందన్నారు రైల్వే కోడూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కోరముట్ల శ్రీనివాసులు. నగరంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఈసారి కూడా తనను ప్రజలు గెలిపిస్తారన్న నమ్మకం ఉందన్నారు ఆయన. మేము ఎప్పుడు కూడా చెప్తా ఉన్నాము, ఎప్పుడు కూడా ప్రజల శ్రేయస్సు, ప్రజల కోసం పనిచేసేవాళ్ళము. ఒక సేవకులుగా మేము ఎన్నిసార్లు గెలిచినా కోడూరు నియోజకవర్గ ప్రజలకు ఒక సేవలుగా మేము పనిచేస్తాం తప్ప అధికారంతోనూ ఇంకోటిదంతా మేము పనిచేయము. అందుకే దేవుడు కూడా మాకు అనుగ్రహిస్తున్నాడు. ప్రజలు ఎప్పుడు మాకు అండదండాలు ఉన్నాయి. కోడూరు ప్రాంత ప్రజలకు ఏ అవసరమైనా ముందు వరుసలో ఉండేవాళ్ళం మేము. నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి కూడా ఆయన ఎప్పుడు కూడా ఎల్లవెల్ల ఉంటాడు. రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన ప్రజల కోసం పనిచేస్తాడో దానికి 3 అడుగులుగా తన కొడుకు ప్రజల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం 3 పువ్వులు 6 కాయలుగా పోతుంది. ప్రతి పేదవాడికి అవసరమైన మినిమం కనీస వసతులు కల్పించేదే ధ్యేయంగా ఈ ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుంది.